నమస్తే జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముగిసిన ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. శివనామ స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. జిల్లాలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సముద్ర స్నానాలు, ప్రత్యేక పూజలలో పాల్గొన్న భక్తులు. నివర్ తుఫానుతో కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి మన్నేరుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం పెరగడంతో 11 గంటల సమయంలో 3 గేట్లు ఎత్తారు. సాయంత్రానికి ఇన్ఫ్లో తగ్గడంతో 2 గేట్ల ద్వారా మన్నేరుకు నీరు వదులుతున్నారు. అధికారులు ప్రాజెక్టు వద్దనే ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 19.5 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టులోకి పూర్తి స్థాయిలో నీరు చేరి గేట్ల ద్వారా నీరు విడుదల చేయడంతో చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. అదే నర్సరీ చేసిపోయింది. గేదెని అడగాల, మెజర్మెంట్స్ అని అడగకూడదు తప్ప తెలియదు మీకేమో. కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో కోటి దీపోత్సవంకి భక్తులు హాజరయ్యారు. కోటి దీపోత్సవం సందర్భంగా అఖండ జ్యోతిని వెలిగించి కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు దుర్గగుడి పాలక మండలి చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ ఈవో ఎంవి సురేష్ బాబు దంపతులు. అనంతరం కార్తీక పౌర్ణమి సోమవారం సందర్భంగా ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు గిరి ప్రదక్షిణ ఇంద్రకీలాద్రి కింద భాగంలో ఉన్నటువంటి దుర్గానగర్ నుండి ఘనంగా ప్రారంభమైన గిరి ప్రదక్షిణ ప్రచార రథంతో గిరి ప్రదక్షిణకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు లింగంబోట్ల దుర్గాప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు తెలుగు స్వయంభూగా వెలసినటువంటి యుగ యుగాల క్రితం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా ఉద్భవమైనటువంటి కనకదుర్గాదేవి ఆలయంలో కార్తీక శోభ అత్యంత నయన మనోహరంగా వెలుగొందుతున్నది. విష్ణు భక్తుడైతే విష్ణు సాయుధ్యం పొందుతాడు, శివభక్తుడైతే శివ సాయుధ్యం పొందుతాడు. అందువల్ల ఈ కార్తీక మాసానికి అంత ప్రత్యేకమైనటువంటి విశేషత ఉంది. అందున ఈ రాత్రి గల పూర్ణిమ నాడు కనుక ఈ కార్తీక మాసంలో ప్రదోషకాలంలో కనుక దీపం వెలిగిస్తే తేజోవంతమైనటువంటి ఆయుష్ కలుగుతుంది, యశస్సు కలుగుతుంది. ఆవు నెయ్యితో కనుక వెలిగిస్తే ఆయుర్వృద్ధి అవుతుంది. నువ్వుల నూనెతో కనుక వెలిగిస్తే అపమృత్యు భయ నివారణ అవుతుంది. అటువంటి ఈ కార్తీక దామోదర మాసంలో ప్రత్యేకించి ఈ కోటి దీపోత్సవం ఒక దీపం వెలిగిస్తేనే
కార్తీక పౌర్ణమి సందర్భంగా పలు దేవాలయాల్లో కార్తీక దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఒంగోలులోని కేశవస్వామిపేట శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, సంతపేట సాయిబాబా మందిరం, కొత్తపట్నం బస్టాండ్ శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, రంగారాయుడు చెరువు దగ్గర ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం తదితర దేవాలయాల్లో భక్తులు దీపాలను వెలిగించి తులసి, ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఒంగోలు నగరంలోని వివిధ శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాలు కార్తీక పౌర్ణమి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలకు భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తి కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాలయాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడినది. నివర్ తుఫానుతో కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పర్చూరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా చిననందిపాడు వద్ద వరద ముంపునకు గురైన మిర్చి, వైట్ బర్లీ పొగాకు పైర్లను పరిశీలించి నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కష్టాల్లో ఉన్న రైతులను కలిసి వారిలో మనోధైర్యం నింపాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడా అని ప్రశ్నించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఈ పంట నమోదు సాకుతో రైతులకు అన్యాయం చేయకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిహారం ఇవ్వాలని అన్నారు. మిర్చి రైతులకు పెట్టుబడిలో కనీసం 50% పరిహారంగా చెల్లించాలని ఎమ్మెల్యే ఏలూరు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శులు షేక్ కరీముల్లా, దాసరి ఉషారాణి, నాయకులు హనుమంతరావు, మక్కెన శేఖర్ బాబు, శంషుద్దీన్, శ్రీనివాసరావు, శోభన్ పాల్గొన్నారు. ఈ వేరంతా కూడా చచ్చిపోయి వేరు కులిపోయే పరిస్థితి ఉంది, కాయ రాని పరిస్థితి ఉంది. ఇది మొదటిసారి నాటడం కాదు, రెండోసారి, మూడోసారి, 4 సార్లు నాటిన రైతు ఉన్నాడు. 3 రూపాయలకి 4 రూపాయలకి మొక్క తెచ్చిన రైతు ఉన్నాడు. ఇప్పుడే సోదరు సాంబశివరావు చెప్పినట్టుగా 80,000, 90,000 పెట్టుబడులు పెట్టారు. వరి వాలిపోయింది, మొత్తం వాలిపోయి ఉంది గాలికి అని, వర్షానికి, తుఫాను ప్రభావం. నిన్న చల్లపల్లి ప్రాంతంలో కృష్ణా జిల్లాలో కృష్ణ అనే కౌలు రైతు, మీ అధికారులు గ్రామాల్లోకి వెళ్ళి, చేలలోకి వెళ్ళి
పడిపోయింది రాయం అనేపాటికి గుండె పగిలి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. 2 పిల్లల కృష్ణాకి 2 ఎకరాలు సొంత పొలం వేశాడు, 7 ఎకరాలు కౌలు చేశాడు. ఆ ప్రాణాన్ని మీరు తీసుకొచ్చిస్తారా? లేకపోతే మీరు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ పత్తి 4-5 క్వింటాలు చేతికి వస్తుంది అనుకున్నాం. ఈ 2-3 రోజుల వర్షాల దెబ్బకి ఆ 4-5 క్వింటాల పత్తి కూడా పోయింది. శనగ మొలకెత్తే పరిస్థితి లేదు. ఏ పంట చేతికి వస్తుందో చెప్పండి. వస్తా చూశాను, పత్తి లేదు, మిర్చి లేదు, శనగ లేదు, ఏ పంట కూడా మొత్తం దారంతా కూడా చూసుకుంటూ వస్తూ ఉన్నాను. కాబట్టి చాలా అమరావతిని ముంచాలనుకున్న మీ కుట్ర కుతంత్రాలు ఇవాళ మీ కనుతో మీరు పొడుచుకొని మీ కడప పట్టణం ఇవాళ మునిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికన్నా వెళ్ళి చూసిరండి. ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు, ఇళ్ళు 10 డివిజన్లు, కడపలో 10 డివిజన్లన్నీ కూడా 20,000 క్యూసిక్లు నీళ్లు వదిలి మొత్తం కడపను ముంచేశారు. దందాలన్నీ కూడా నడుపుతూ ఉన్నారు. ఈ పంచాయతీలకు మళ్ళీ ముఖ్యమంత్రి గారి బిల్స్ అన్నయ్య నొక్కులు నొక్కుతున్నాడు. డిఆర్సీ మీటింగ్లో గుద్దులాడుకుంటారు మీ మంత్రులు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్యేలు. తాడేపల్లి రాజప్రసాదంలో పంచాయతీలు చేస్తున్నాం. ఇదా దీనికోసం ఒకసారి అని మా ప్రజల దొంపదించి అధికారంలోకి వచ్చావు, అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి. కృష్ణానదికి వరదలు వస్తే డ్యాముల్లో నీళ్లు వదులుకోవడం చేత కదా. శ్రీశైలం దగ్గర సాగర్లో కుషన్ పెట్టుకుంటే, పులిచింతల దగ్గర నుంచి మానిటర్ చేసుకుంటే ఏటిపక్క గ్రామాలు మునుగుతాయా, లంక గ్రామాలు మునుగుతాయా, సొసైటీ భూములు మునుగుతాయా? బుద్ధి జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి? ఆలోచన విధానం ఉందా? మీకు ఏమైనా అవగాహన ఉందా? శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన విజయోత్సాహానికి సంకేతంగా స్త్రీలు 720 ఒత్తుల నేతి అఖండ దీపం వెలిగించి భక్తేశ్వర వ్రతం ఆచరిస్తారు. మహిషాసుర వధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తీక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం. క్షీరసాగర మదనం సందర్భంగా వెలువడిన హాలాహలం మింగి శివుడు లోక సంరక్షణ చేసేందుకు సంతోషంతో ప్రజలు జ్వాలా తోరణోత్సవం ఈ శుభదినాన నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శైవాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తెల్లవారుజాము నుంచి శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. భారీగా క్యూ లైన్లలో స్వామివారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రిపురాంతకంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని త్రిపురాంతకేశ్వర క్షేత్రంలో జ్వాలతోరణం పూజను కనుల పండుగగా నిర్వహించారు. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి విశేష పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జ్వాలతోరణంలో ఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా పంటలు ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర సాంకేతిక, పర్యావరణ శాఖల మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కొనిజేడు గ్రామంలోని ఇరిగేషన్ ట్యాంకు గండిపడిన విషయాన్ని తెలుసుకున్న మంత్రి తక్షణమే జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడారు. కొనిజేడు గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జలవనరులను సంరక్షించాలని, నీటిని వృధా చేయడం మంచిది కాదన్నారు. నివర్ తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీగా వర్షాలు కురిసి చెరువులన్నీ నిండాయని, వాటి కరకట్టలు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఫోన్లోనే పలు సూచనలు చేశారు. కార్తీక మాసంలో మిగిలిన అన్ని రోజులు చేసే స్నానం, దానం, దీపం, జపం, ఉపవాసం వంటివన్నీ ఒక ఎత్తు, పున్నమి నాడు చేసేవన్నీ ఒక ఎత్తు. అంతటి విశిష్టత ఉంది కార్తీక పున్నమికి. శివరాత్రితో సమానమైనదిగా భావిస్తారు. అన్ని మాసాలలో కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రంలో సంచరించే మాసం కార్తీక మాసం. ఇందులో కార్తీక పౌర్ణమి శివరాత్రితో సమానమైనదిగా భావించబడుతుంది.
కార్తీక పౌర్ణమి శివకేశవులకు ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రం నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో చీరాల మండలం వాడరేవులో కార్తీక పౌర్ణమి పుణ్యస్నానాలను ఆచరించి సముద్రం ఒడ్డున కార్తీక దీపాలను వెలిగించారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక కత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొప్పలో ఉంచి నదిలో లేదా కొలనులో విడిచిపెడతారు. మరికొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. అలా వీలు కాని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలోకి ముక్తి లభిస్తుంది అని భక్తుల నమ్మకం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో జ్వాలాతోరణ మహోత్సవాన్ని అధికారులు, అర్చకులు, వేద పండితులు కన్నుల పండుగగా నిర్వహించారు. కార్తీక మాసం పౌర్ణమి గడియలు ప్రారంభం కావడంతో ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక స్తంభాలపై నేతితో తడిపిన నూలు ఒత్తులకు అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గంగాధర మండపం వద్దకు శాస్త్రోక్తంగా భాజా భజంత్రీల మధ్య తరలిరాగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక హారతులు ఇచ్చి జ్వాలాతోరణ మహోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా శ్రీశైలం దేవస్థానం ఆలయ ఈవో కెఎస్ రామారావు, నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి జ్వాలాతోరణాలను దివిటీలతో వెలిగించగా భక్తులు భక్తిభావంతో ఓం నమ శివాయ, శివాయ నమః అంటూ శివనామస్మరణతో శ్రీశైలమంతా మారుమ్రోగింది. భక్తులు భక్తి శ్రద్ధలతో జ్వాలాతోరణోత్సవాన్ని తిలకించి జ్వాలాతోరణ భస్మాన్ని నుదుట రాసుకొని స్వామి అమ్మవార్లకు కర్పూరం, నీరాజనాలు అర్పించారు.
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం దొనబొండ చెక్పోస్ట్ వద్ద 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ముంబైకు తరలిస్తున్నట్లు సమాచారంతో కంచికచర్ల పోలీసులు గంజాయి తరలిస్తున్న 3 వ్యక్తులతో పాటు ఓ మహిళను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5 చరవాణీలు, 2 కార్లు, 120 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. సంతపేటలోని షిరిడి సాయిబాబా మందిరంలో ఏర్పాటు చేసిన కార్తీక పౌర్ణమి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తి పారవస్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్వాల తోరణంను భక్తులు స్వయంగా వీక్షించారు. ముందుగా ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి బ్రహ్మత్వంలో పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠంపల్లి దక్షిణామూర్తి జ్వాలా తోరణాన్ని వెలిగించారు. ఈ జ్వాలా తోరణం ద్వారా భక్తులు ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి మందిర నిర్వాహకులు అలహరి చంచలరావు, శివాలయం ధర్మకర్త కవర్తపు శ్రీనివాసరావుతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. పుట్టిన ప్రతి వారికి గోచారంలో గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. మనకి అన్ని దశలు మనకి తెలియదు, ఏదో 2 చక్రాలు వేసుకొని చూసుకుంటూ ఉంటాం. 16 దశలు ఉన్నాయి మనకి. ఆ దశల్లో మానవుల ప్రతి వారికి ఎక్కడ దోషం ఉన్నా సరే గోచారంలో దాని కింద పోతే ఆ గోచారంలో ఉండే దోషం పోతుంది అని చెప్పింది వేదం. ఒక రకంగా చెప్పరా. అలానే మనోభీష్టం, మన ఇళ్ళలో శుభకార్యాలు జరగాలి, ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా ఉండాలి అనుకునే వాళ్ళకి శుభకార్యాలు ఎటువంటిదైనా నెరవేరాలి అంటే జ్వాలా తోరణం అనమాట. ఎటువంటి కార్యమైన విశాలాక్షి విశ్వేశ్వరస్వామి దేవతాభ్యో నమః. ఓం ధ్యాయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః సుజగా పూజమానః అభిగంగా భక్తవేనో నమః. ఓం భీమాయ దేవాయ నమః మహదో దేవాయ నమః. పార్వతీ పరమేశ్వర దేవతాభైః శ్రావణ శుద్ధాయ లక్ష్మీ శంకర మహారాజుకే రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమః బల వికరణాయ నమః బలాయ నమః. ఓం పార్వతీ పరమేశ్వర హర హర మహాదేవ ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం ముగిసింది. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 4 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. 19 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 21 అజెండా అంశాలను వైసీపీ ప్రతిపాదించింది. 1 పోలవరం ప్రాజెక్టు పురోగతి, గత ప్రభుత్వ తప్పిదాలు. 2 ఇళ్ల పట్టాల పంపిణీ, ప్రతిపక్షాల కుట్ర. 3 టిడ్కో గృహాలు, వాస్తవాలు. 4 రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రతిపక్షాల కుట్ర. 5 వెనుకబడిన వర్గాల సంక్షేమం, కార్పొరేషన్ల ఏర్పాటు. 6 ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం. 7 కరోనా నియంత్రణ, ప్రభుత్వ చర్యలు. 8 వైద్య ఆరోగ్య రంగం, ఆరోగ్యశ్రీ. 9 వ్యవసాయం ఇన్పుట్ సబ్సిడీ, ఆర్బీకేలు, 0 వడ్డీ రుణాలు, మద్దతు ధర, వైఎస్ఆర్ జలకళ. 10 గ్రామ సచివాలయ మెరుగైన పనితీరు. 11 స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ. 12 ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు. 13 మహిళా సాధికారికత, వైఎస్ఆర్ చేయూత, ఆసరా, 0 వడ్డీ. 14 మద్యం నియంత్రణ, ప్రభుత్వ సంస్కరణలు. 15 నాడు నేడు. 16
సాగునీటి ప్రాజెక్టులు రివర్స్ టెండరింగ్ 17, అవినీతి నిర్మూలన పారదర్శక పాలన 18, పారిశ్రామిక అభివృద్ధి ప్రభుత్వ చర్యలు 19, 9 గంటల ఉచిత విద్యుత్ రంగంలో సంస్కరణలు 20, ప్రభుత్వ హామీలు అమలు తీరు 21, నూతన ఇసుక విధానంలపై 21 అజెండా అంశాలను వైసీపీ ప్రతిపాదించింది. శ్రీ సిద్ధేశ్వర పీఠ పాలిత కల్చరల్ మిషన్ వారి ఆధ్వర్యంలో సంతపేట సాయిబాబా మందిరంలో వెంచేసి ఉన్న శ్రీ 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 మరకత రాజ సిద్ధేశ్వర స్వామి వారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా మహారుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన మరియు మహాదీపోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి శివారాధన చేశారు. ఈ కార్యక్రమంలో సంతపేట సాయిబాబా మందిర నిర్వాహకులు, వేద పండితులు పాల్గొన్నారు. శివాయ గురవే నమః. ఒంగోలు లాయర్పేట శ్రీ షిరిడి సాయిబాబారి మందిరంలో వెంచేసినటువంటి మరకత శ్రీ రాజసిద్ధేశ్వర స్వామి వారికి కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు మహారుద్రాభిషేకము, తదుపరి లక్ష బిల్వార్చన కార్యక్రమం, రుద్రహోమం, దీపోత్సవం మొదలైన కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా శ్రీ 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 జగద్గురువులు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క ఆదేశానుసారం వారి ఆశీర్వచన బలంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా షిరిడి సాయిబాబా దేవస్థాన మందిర కమిటీ వారందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలని చెప్పని నిర్ణయించారు. శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి స్వామివారు మరకత శ్రీ సిద్ధేశ్వర స్వామివారికి లక్ష బిల్వార్చన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాలి అని చెప్పని స్వామివారు చేశారు. కాబట్టి దేవస్థానంలో భక్తులందరూ కూడా చక్కగా వచ్చి అందరూ కూడా భౌతిక దూరాన్ని పాటించి చక్కగా ఇప్పటివరకు కూడా మా అందరికీ సహకరిస్తున్నారు. ప్రతి అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవసరంగా కూర్చున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం, 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం. శివనామ స్మరణతో మారుమ్రోగిన శైవ క్షేత్రాలు. జిల్లాలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని సముద్ర స్నానాలు, ప్రత్యేక పూజలలో పాల్గొన్న భక్తులు. నివర్ తుఫానుతో కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి డిమాండ్ చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. ఇవి నాటి వార్తా విశేషాలు. జనం గుండె చప్పుడు. జేఎంజే, నిజమే మా నైజాం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే.